దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 161. వెంకట్ మిథున ఎలా మీట్ అయ్యారు, అసలు తనని ఎందుకు ఎత్తుకున్నాడు? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా వీడియో ఓపెన్ చేసిన వాళ్ళు ప్లేలిస్ట్లో మహర్షి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఉంటుంది, ఆ వీడియోస్ చూడండి. ఇక కథలోకి వెళ్ళిపోదాము. దామోదర్ కూర్చొని ప్రణాళికలు వేస్తుంటే, ఏంటి నాన్న ఏదో ఆలోచిస్తున్నావు అంటూ వర్ష వచ్చి దామోదర్కి ఎదురుగా కూర్చుంటుంది. మిథున పుట్టింటికి వచ్చింది కదమ్మా, తన కడుపులో ఉన్న బిడ్డను కూడా తొలగించే ప్రయత్నం చేస్తే చివరికి ఆ మిథునకి మన కరణ్ దిక్కవుతాడు అంటాడు దామోదర్. నేను కూడా అది అనుకుంటున్నాను నాన్న, కానీ మిథున ఆ బిడ్డ మీద చాలా ఎఫెక్షన్ పెంచుకుంటుంది. నిదానంగా మిథునకి నచ్చ చెప్పి అబార్షన్ చేయించే ప్రయత్నం చేయించుదామని నేను కూడా ఆలోచిస్తున్నాను. అలా అని ఇప్పుడే దానికి తొందరపడకూడదు. తన అబార్షన్ సంగతి మా పెళ్ళి జరిగిన తర్వాతే చేయాలి. పొరపాటున ఇప్పుడు ఏదైనా చేయబోయి అది మనకి ఎదురైందే అనుకో, నా పెళ్ళి ఆగిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎలాగో మా పెళ్ళి దగ్గరికి వస్తుంది కాబట్టి ముందు మా పెళ్ళి జరగనివ్వండి నాన్న. ఆ మిథునకి మంచి మాటలతో నచ్చచెప్పి తనని నా గ్రిప్పులో పెట్టుకొని తర్వాత మనం అనుకున్నది చేసి చూపిస్తాను అంటుంది వర్ష. నువ్వు చెప్పింది కూడా నిజమే, కాకపోతే ఎంత తొందరగా అబార్షన్ జరిగితే మనకు అంత మంచిది అని మాట్లాడుతుంటాడు దామోదర్. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా శాంతి గుడికి వెళ్ళి వస్తూ, ఏంటి ఇద్దరు ఏదో మీటింగ్ పెట్టారు, ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. అదేనమ్మా, పాపం మిథున వెంకట్ విడిపోయారు కదా, వాళ్ళ గురించే నేను నాన్న చెప్పుకొని బాధపడుతున్నాము అంటుంది వర్ష బాధ నటిస్తూ. అవును శాంతి, వాళ్ళు విడిపోయారు అంటే నా మనసు కూడా తరుక్కుపోతుంది అంటాడు దామోదర్. మీ ఇద్దరికీ ఇంత మంచి బుద్ధులు ఉన్నాయని నేను అనుకోవడం లేదులే. మీరేదో కొంపలు ఆర్చే మాటలు మాట్లాడుకుంటున్నారు. నేను రావడం చూసి ఆపేశారు. ఇలా వక్ర బుద్ధితో ఆలోచించేవాళ్ళు ఏదో ఒకరోజు బొక్క బోల్తా పడతారని గుర్తుపెట్టుకోండి అని ఆ తండ్రి కూతుర్ని హెచ్చరించి శాంతి లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి నాన్న అమ్మ ఇలా మాట్లాడుతుంది అని అంటుంది వర్ష చిరాకు పడుతూ. అది అంతేలేమ్మా, మీ అమ్మ మాటలు పట్టించుకోకు అంటాడు దామోదర్. వెంకట్ ఆ ఫ్లాట్ ఖాళీ చేసి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఉంటాడు. మిథునాని వదిలి ఉండలేని వెంకట్కి మిథున లేని లోటు తెలుస్తూనే ఉంటుంది. చిన్ను అంటూ ఎప్పుడు ప్రేమగా పిలిచే వెంకట్ తోడు లేక మిథున కూడా బాధపడుతూ ఉంటుంది. అలా అని వెంకట్ మీద కోపం తగ్గించుకోవడం లేదు. ఇలా అందరికీ రోజులు గడుస్తుంటాయి. ఎవ్వరి బాధలో వాళ్ళు, ఎవ్వరి ఐడియాస్లో వాళ్ళు ఉంటారు. ఒకరోజు మిథున ఆఫీస్ మీటింగ్కి వెళ్ళటానికి రెడీ అయి కిందికి వస్తుంది. ఇంట్లోనే ఉండి వర్క్ చూసుకుంటున్నావు కదమ్మా, మరిప్పుడు ఆఫీస్కి ఎందుకు అంటూ సుచరిత అక్కడికి వస్తుంది. కన్స్ట్రక్షన్కు సంబంధించిన బోర్డ్ ఆఫ్ మీటింగ్ ఉందమ్మా, బిల్డర్స్ అందరూ అటెండ్ కావాలి, అందుకే వెళ్తున్నాను అని అంటుంది. అంటే ఈ మీటింగ్కి వెంకట్ కూడా అక్కడికి వస్తాడా అని అడుగుతుంది సుచరిత. వెంకట్ పేరు ఎత్తగానే కోపంగా చూస్తూ, ఏమో నాకేం తెలుసు అని అంటుంది. ఒకవేళ వెంకట్ అక్కడికి వచ్చి నీతో మాట్లాడితే నువ్వు కూడా పలకరించమ్మా అంటుంది సుచరిత. నాకు ఇష్టం లేని మనుషులతో నేను మాట్లాడనమ్మా, నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పి మిథున వెళ్తుంటే, అదేంటే టిఫిన్ చేయకుండా వెళ్తున్నావు అని అడుగుతుంది. ఇప్పుడు నాకు అంత టైం లేదమ్మా, అర్జెంటుగా వెళ్ళాలి, కావాలంటే బయట ఎక్కడైనా చేస్తానులే అని చెప్పి బయటకొచ్చి కార్ తీసుకుని వెళ్తుంటుంది. ఏంటో ఈ పిల్ల చెప్తే వినదు, ప్రెగ్నెంట్ అయి ఉండి టిఫిన్ చేయకుండా వెళ్తుంది అనుకుంటూ సుచరిత కాస్త కంగారు పడుతుంటుంది.
కొద్దిసేపటికి మిథున మీటింగ్ జరిగే ఓ 4 అంతస్తుల బిల్డింగ్ ముందు కార్ పార్కింగ్ చేస్తుంటుంది. అప్పటికే వెంకట్ మీటింగ్ కోసం అటెండ్ అయి వేరే బిజినెస్ మ్యాగ్నెట్స్తో మాట్లాడుతూ ఉంటాడు. కొద్ది రోజులకే వెంకట్ గడ్డం కొంచెం పెరిగి ముఖంలో డల్నెస్ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మిథున కార్ పార్కింగ్ చేస్తూనే అక్కడ మాట్లాడుతున్న వెంకట్ని చూసి ఏంటి ఇలా అయిపోయాడు అని అనుకుంటుంది. కార్ దిగి మిథున కూడా వస్తుండగా వెంకట్ చూపులు అడ్డుగా వెళ్తాయి. అంతసేపు వాళ్ళతో మాట్లాడుతున్న వెంకట్ భార్యని చూసి ముభావం అయిపోతాడు. వస్తున్న తన వైపే చూస్తుంటాడు. మిథున దగ్గరికొచ్చి వెంకట్ని కోపంగా చూసి ఏంటి అందరు ఇక్కడే ఉన్నారు, మీటింగ్ హాల్కి వెళ్ళలేదేంటి అని అడుగుతుంది మిగతా వాళ్ళని ఉద్దేశించి. వారిలో బిల్డర్ అయిన ఒక లేడీ మాట్లాడుతూ మీటింగ్ 4th ఫ్లోర్లో అంట మిథున, లిఫ్ట్ ఏమో రిపేర్లో ఉంది, ఇప్పుడే మెకానిక్ వచ్చి రిపేర్ చేస్తున్నాడు, లిఫ్ట్ రిపేర్ అయితే వెళ్దామని వెయిట్ చేస్తున్నాము అని చెప్తుంది. అవునా అంటూ మిథున కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. వెంకట్ మిథున భార్యాభర్తలని వాళ్ళు విడిపోయిన విషయం కూడా అక్కడ ఉన్న వారందరికీ తెలుసు. అందరూ కలిసి మాట్లాడుతుంటే మిథున మాత్రం ఓ పక్కగా ఒంటరిగా నిలబడి ఉంటుంది. వెంకట్ అది చూసి కాస్త చొరవ తీసుకొని తన ముందుకొచ్చి శారీ కుర్చీలో నుంచి లైట్గా పైకి కనిపిస్తున్న తన బేబీ బంప వైపు చూసి తర్వాత తన మొహంలోకి చూస్తూ ఆరోగ్యం ఎలా ఉంది మిథున, కరెక్ట్గా మెడిసిన్ తీసుకుంటున్నావా అని అడుగుతాడు. మిథున సమాధానం చెప్పకుండా కోపంగా మొహం తిప్పుకుంటుంది. తన కోపాన్ని చూసి వెంకట్ కూడా మౌనం అయిపోతాడు. అంతలో సెక్యూరిటీ అక్కడికి వచ్చి సారీ అండి, లిఫ్ట్ ఇప్పుడప్పట్లో పని చేయదంట, మీరు స్టెప్స్ ఎక్కి వెళ్ళాల్సిందే అంటాడు. సరేలే, పని చేయకపోతే ఏం చేస్తాం, అలాగే వెళ్తాంలే అని చెప్పి మిగతా అందరు కూడా స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోతుంటారు. వాళ్ళతో పాటే వెంకట్ కూడా స్టెప్స్ మీదకి అడుగులు వేస్తుంటాడు. మిథున మాత్రం కంగారు పడుతూ వామ్మో, అసలు ఇవాళ టిఫిన్ కూడా చేయలేదు, ఇన్ని స్టెప్స్ ఎలా ఎక్కను అని అనుకుంటుంది. పైకి వెళ్ళబోతున్న వెంకట్ ప్రెగ్నెంట్ లేడీ అన్ని స్టెప్స్ ఎక్కడం మంచిది కాదని గుర్తొచ్చి వెనక్కి తిరుగుతాడు. ఏం కాదులే, చిన్నగా వెళ్తాను అని అనుకొని మిథున స్టెప్స్ ఎక్కడానికి వస్తుంటుంది. ఆగిపోయిన వెంకట్ని చూసి కోపంగా మొహం తిప్పుకొని వెంకట్ని దాటుకుంటూ స్టెప్స్ ఎక్కుతూ వెళ్తుంటుంది. తనను దాటి ఒక స్టెప్పు ఎక్కిన మరుక్షణమే వెంకట్ సడన్గా 2 చేతులతో తనని ఎత్తుకుంటాడు. ఆ చర్యకి మిథున ఒక్కసారిగా విస్తుపోతూ ఏయ్ ఏంటి నన్నిలా ఎత్తుకున్నావు, ముందు నన్ను కిందకి దింపు అని అంటుంది. కానీ వెంకట్ తన మాటల్ని పట్టించుకోకుండా తన్ని అలాగే ఎత్తుకొని సీరియస్గా వెళ్తుంటాడు. చెప్పేది నీకే వెంకట్, ముందు నన్ను కిందికి దింపుతావా లేదా అని కోపంగా బెదిరిస్తుంది. అయినా వెంకట్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన్ని మోసుకుంటూ స్టెప్స్ ఎక్కుతుంటాడు. నన్నిలా ఎత్తుకుంటే నేను మారిపోయి నువ్వు మంచివాడివి అనుకొని నీ దగ్గరికి వస్తాను అనుకుంటున్నావా? నో ఛాన్స్, ఇలాంటి వాటికి మారిపోయే రకం కాదు ఈ మిథున అని అంటుంది. అలా మిథున వాగుతూ ఉన్నా కూడా వెంకట్ మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా 3rd ఫ్లోర్కి వస్తాడు. అరే, చెప్పేది నీకే, నన్ను మోసి నీ శక్తి వేస్ట్ కావడం తప్ప నేను మాత్రం నీ దగ్గరికి రాను, ఇప్పుడైనా నన్ను కిందికి దింపు అని మిథున వాగుతూనే ఉంటుంది. వెంకట్కి తనని మోస్తూ స్టెప్స్ ఎక్కటం వల్ల చెమటలు పడుతున్నా తన మాటలేమీ పట్టించుకోకుండా తనని పట్టుకొని సీరియస్గా ఎక్కుతూనే ఉంటాడు. అలా తనని 4th ఫ్లోర్కి తీసుకొచ్చి ఆయాసపడుతూ కిందికి దింపాడు. ఏంటిదంతా, నేను చెప్తున్నా వినిపించుకోకుండా నన్ను మోసుకొచ్చావంటే అర్థం ఏంటి అని వెంకట్ని తిడుతూ ఉంటే అటెండర్ ఒక పార్సిల్ కవర్ పట్టుకొని అక్కడికి వచ్చి టిఫిన్ తీసుకొచ్చాను సార్, మీరు చెప్పినట్టుగానే
మంచి హోటల్కి వెళ్ళి టిఫిన్ మినరల్ వాటర్ బాటిల్ తీసుకొచ్చాను సార్ అని వెంకట్కి ఇస్తాడు. ఓకే, థ్యాంక్ యూ అని వెంకట్ చెప్పగానే అతను వెళ్ళిపోతాడు. ఇంటి దగ్గర టిఫిన్ చేయలేదంట కదా, ఇది తీసుకొని తిను అంటాడు తనకిస్తూ. ఇలా నాకు సేవలు చేస్తూ టిఫిన్ తెప్పించి పెడితే నేను నీ దారిలోకి వస్తాననుకుంటున్నావా? నెవ్వర్ అని చెప్పి మిథున అక్కడి నుంచి కోపంగా వెళ్ళబోతుంటే వెంకట్ తన చేయి పట్టుకొని ఆపి అక్కడున్న మరో రూంలోకి లాక్కొని వెళ్ళి చైర్లో కూర్చోబెట్టి, ఈ మీటింగ్ టైమింగ్స్ నీకు తెలియదనుకుంటాను. ఆఫ్టర్నూన్ 1 వరకు కంటిన్యూగా మీటింగ్ ఉంది. అప్పటి వరకు ఏమీ తినకుండా ఉంటే లోపల బిడ్డ పరిస్థితి ఏంటి అంటూ సీరియస్ అవుతాడు. ఓ గాడ్, అంతసేపు మీటింగ్ ఉందా? ఇప్పుడు నేను బెడ్ చేసి టిఫిన్ చేయకుండా ఉంటే లోపల ఉన్న బిడ్డకి మంచిది కాదు. మా మధ్య ఉన్న గొడవల వల్ల బిడ్డకి ప్రాబ్లం రాకూడదు అని ఆలోచిస్తూ ఉంటుంది. మరో 10 నిమిషాల్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది మిథున, త్వరగా టిఫిన్ చేయి అంటాడు. మిథున ఇక క్షణం కూడా ఆలోచించకుండా పార్సిల్ తీసుకొని గబగబా టిఫిన్ చేస్తుంటుంది. తను తింటుంటే వెంకట్ ఓ పక్కగా నిలబడి చూస్తుంటాడు. మధ్యలో తనకి పొలమారుతుంది. అయినా వెంకట్ పట్టించుకున్నట్టుగా అంతే చూస్తుంటాడు. రెస్పాండ్ కాకుండా అలాగే ఉండిపోయిన వెంకట్ని ఆశ్చర్యంగా చూసి కవర్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని తాగుతుంటుంది. మరి కొద్దిసేపటికి టిఫిన్ మొత్తం తినేసి హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. తర్వాత మిథున హ్యాండ్ బ్యాగ్లో నుంచి 100 రూపాయలు తీసి వెంకట్కి ఇస్తూ, నాకు టిఫిన్ తెప్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది. వెంకట్ ఆ డబ్బులు వద్దు కాదు అనకుండా తను ఇచ్చిన 100 రూపాయలు తీసుకొని జేబులో పెట్టుకుంటాడు. తీసుకోడు అనుకున్న వెంకట్ అలా తీసుకోవడం చూసి మిథున మరొకసారి ఆశ్చర్యపోతుంటుంది. వెంకట్ కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, ఒక్క నిమిషం అని అంటుంది. వెళ్ళబోతున్న వెంకట్ ఆగి తన వైపు చూస్తాడు. కష్టపడి 4 ఫ్లోర్స్ నన్ను మోసుకొని వచ్చావు కదా, ఇలాంటి చీప్ ట్రిక్స్కి పడిపోయి నీ వెంట తోక ఊపుకుంటూ వస్తాననుకున్నావా అని అడుగుతుంది. తన మాటలకి వెంకట్ ఏదో అనబోతుండగానే మళ్ళీ మిథున తిరిగి మాట్లాడుతూ, ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, ఆ మహర్షి నుంచి మీ కుటుంబం విడిపోయే వరకు మీ ఇంటి గడప నేను తొక్కే ప్రసక్తే లేదు అని అంటుంది. ఏయ్ అంటూ తన వైపు వేలు చూపిస్తూ ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. వెంకట్ కోపాన్ని చూసి మిథున ఉలిక్కి పడుతుంది. తన వైపు కళ్ళెర చేసి చూస్తూ, రెండవసారి నా జీవితంలోకి రావడానికి ఛాన్స్ లేదని చెప్పిన నీకు నిన్ను మళ్ళీ నా ఇంటికి రానిస్తానని ఎలా అనుకుంటున్నావు అని అడుగుతాడు. వెంకట్ మాటలకి మిథున విస్తుపోతుంటుంది. నువ్వు మా ఇంటి గడప తొక్కాలని నీకోసం ఎవ్వరూ ఎదురు చూడలేదు. స్టెప్స్ మీద నుంచి నిన్ను మోసుకొని వస్తున్నప్పుడు కూడా నువ్వు పెద్ద బిల్డప్ ఇస్తున్నావు. నీ మీద నేనేదో మోజుతోనో లేకపోతే నా ట్రిక్స్తోనూ నిన్ను పడేసి నిన్ను నా ఇంటికి రప్పించుకోవడం కోసమో నేను నిన్ను మోసుకురాలేదు. కేవలం నీ కడుపులో ఉన్న నా బిడ్డ జాగ్రత్త కోసమే నిన్ను మోసుకొని వచ్చాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఇప్పుడు నీకోసం టిఫిన్ తెప్పించినా, నువ్వు ఇక్కడికి రాగానే నీ ఆరోగ్య జాగ్రత్తల గురించి అడిగినా అది నా బిడ్డ జాగ్రత్త కోసమే కానీ నీ కోసం కాదు అని మళ్ళీ చెప్తాడు. వెంకట్ అలా సీరియస్ అవ్వటం, అతని నుంచి అలాంటి మాటల్ని మిథున ఊహించలేదు కాబట్టి గుడ్లు వెళ్ళబెట్టి షాకింగ్లా చూస్తుంటుంది. నన్ను నా ప్రేమని లెక్క చేయకుండా నా మాటని కాదని ఎప్పుడైతే నన్ను వదిలి వెళ్ళిపోయావో ఆ క్షణం నుంచే నువ్వనేది నా జీవితంలో లేవు. కాకపోతే నీ కడుపులో ఉన్న బిడ్డ మీద నాకు పూర్తి హక్కు ఉంటుంది కాబట్టి నీతో ఈ మాత్రం మాట్లాడుతున్నాను. అదే నువ్వు మామూలు మనిషి అయ్యుండి మనిద్దరి మధ్య ఈ పరిస్థితులు నెలకొని ఉంటే నువ్వు చేసిన పనికి నేను నీ మొహం చూడటానికి కూడా ఇష్టపడకపోయేవాణ్ణి. ఇప్పటి వరకు
నాలో అల్లరిగా ఉండే వెంకట్‌నే చూసావు. కానీ ఈ వెంకట్ సీరియస్ అయితే ఎలా ఉంటాడో ముందు ముందు చూస్తావు అంటాడు. వెంకట్ అంటున్న ఒక్కొక్క మాటకి మిథునకి షాకింగ్‌లా ఉంటుంది. ఇంతకుముందు నీ మాటలు బట్టి ఇంకా నీ మనసులో నా మీద వేరే అభిప్రాయాలు ఉన్నాయేమోనని అర్థమవుతుంది. అలాంటి అభిప్రాయాలుంటే వెంటనే నీ మనసులో నుంచి తీసేయి. ఎందుకంటే నా జీవితంలో రెండోసారి నీకు ఛాన్స్ ఇవ్వనని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇక నా జీవితంలో నువ్వు ఎప్పటికీ ఉండవు అని సీరియస్‌గా చెప్పి వెంకట్ ఆ రూములో నుంచి వెళ్ళిపోతాడు. మిథున అదే షాక్‌లో ఉండిపోయి, ఇప్పటి వరకు నాతో మాట్లాడింది అసలు వెంకటేనా అని అనుకొని, నన్ను కాదని ఆ మహర్షికి వంత పలికే ఈ అష్టదరిద్రుడికి అంత పొగరుంటే ఇంకా నాకెంత పొగరుండాలి అని మిథున కూడా కసిగా అనుకొని మీటింగ్ హాల్లోకి వస్తుంది. అప్పటికే వెంకట్ జెంట్స్ లైన్‌లో కూర్చొని ఉంటాడు. మిథున లేడీస్ లైన్‌లో వెంకట్‌కి ఎదురుగా కూర్చోవాల్సి వస్తుంది. ఇక వెంకట్ తన మొహం కూడా చూడకుండా మీటింగ్ గురించి డిస్కషన్ చేయటానికి ఫైల్స్ చూస్తుంటాడు. మిథున కూడా ఫైల్స్ చూస్తూ వెంకట్ తనని చూస్తున్నాడేమోనని గమనిస్తూ ఉంటుంది. కానీ వెంకట్ తనని అసలు పట్టించుకోడు. ఆ మీటింగ్ హెడ్ వచ్చి మీటింగ్లో పాల్గొని మాట్లాడుతూ ఉంటే అందరూ వింటూ వాళ్ళకి కావాల్సిన డిస్కషన్ చేస్తుంటారు. వెంకట్ కూడా మీటింగ్ మీద కాన్సన్ట్రేట్ పెట్టి డిస్కషన్ చేస్తుంటాడు. కానీ మిథున వైపు కన్నెత్తి కూడా చూడడు. చూస్తాడేమో అన్నట్టుగా మిథున ఎదురు చూస్తూ వెంకట్ వైపు చూస్తూ ఉంటుంది. కానీ వెంకట్ మాత్రం అసలు పట్టించుకోడు. వెంకట్ అలా పట్టించుకోకపోవడం చూసి మిథునకి ఇంకా కోపం వస్తుంటుంది. మధ్యాహ్నం 1కి మీటింగ్ ముగిసిపోతుంది. అందరూ లేచి హాల్లో నుంచి వెళ్తుంటారు. అప్పుడైనా వెంకట్ చూస్తాడేమో అని మిథున ఎదురు చూస్తుంటుంది. కానీ వెంకట్ అప్పుడు కూడా తనని పట్టించుకోకుండా వేరే వాళ్ళతో మాట్లాడుతూ హాల్ నుంచి బయటకొస్తాడు. తనని పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వెంకట్ చూస్తూ, లిఫ్ట్ రిపేర్లో ఉంది కదా, ఇప్పుడు నన్ను ఎలా కిందికి మోసుకుపోడో నేను చూస్తాను అని అనుకొని మిథున హాల్ నుంచి బయటికి వచ్చేసరికి లిఫ్ట్ పనిచేసి లిఫ్ట్లో అందరూ కిందికి వెళ్తుంటారు. వారిలో వెంకట్ కూడా లిఫ్ట్లో కిందికి వెళ్ళిపోయాడు. ఛ అని అనుకొని మిథున వేరే వాళ్ళతో కలిసి లిఫ్ట్లో కిందికి వెళ్ళిపోతుంది. మిథున కిందికి వెళ్ళి కార్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే వెంకట్ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవడం కనిపిస్తుంది. వెంకట్ తనని పట్టించుకోనందుకు మిథునలో అసహనం, కోపం, బాధ అన్ని రకాల భావాలు కనిపిస్తుంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆసక్తికరమైన మలుపులతో అద్భుతంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.